ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. తమిళనాడులో ఇప్పుడు ఏం జరుగుతోంది? మొన్నటి దాకా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చాయి. అనూహ్యంగా సినీ హీరో దళపతి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నారు. సరే, అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ స్టాలిన్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన అక్కడికి అడ్జస్ట్ అయిపోయారు. ఏఐడిఎంకే నిట్టెలున రెండుగా చీలిపోయింది. ఈ సీన్ కాస్త పక్కన పెడితే ఇప్పుడు అదే తమిళనాడులోన ఒకానొక కాలంలోన రాజకీయ పార్టీ పెడతానంటూ ప్రకంపనలు సృష్టించినటువంటి సినీ హీరో రజనీకాంత్ తలైవా మొట్టమొదటిసారిగా ఆయన నోరు విప్పారు. ఎందుకు ఎవరిపైన నోరు విప్పారంటే దళపతి పైన నోరు విప్పారు. తలైవాకు దళపతి పైన కోపం వచ్చిందా? ఎందుకు కోపం వచ్చింది? అసలు దళపతి పైన కోపం వచ్చిందా? దళపతి సైన్యం పైన కోపం వచ్చిందా? ఎందుకు అంటే సోషల్ మీడియాలోన ఒక వార్త రన్ అయ్యింది. అది తలైవాకు మనస్తాపం కల్పించింది. ఏంటా వార్త అంటే తలైవాకు దళపతి ముఖ్యమంత్రి కావడంతో ఎక్కడ లేని అసూయ పుట్టుకొచ్చింది, ఎక్కడ లేని ఈర్ష్య పుట్టుకొచ్చింది. తాను చేయలేని పని, తనకు చేయడం చేతకాని పనిని కేవలం 2 ఏళ్ల వ్యవధిలోన దళపతి చేసి చూపించాడు. అతను సినిమా హీరో, ఇతను సినిమా హీరో. అతనికి మాస్ ఫాలోయింగ్ ఉంది, ఇతనికి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇతను తలైవా అయితే అతను దళపతిగా వెండితెరను ఏలినటువంటి ఇద్దరు హీరోల్లోన కేవలం ఒక రాజకీయ వ్యవహారం విషయంగా ఒకరు సక్సెస్ అయితే మరొకరు మిడిల్ డ్రాప్ అయ్యారు. రజనీకాంత్ మిడిల్ డ్రాప్ కావడానికి కారణాలేంటో ఇప్పటికీ కూడా స్పష్టంగా ఏవి అంతుపట్టట్లేదు. కొంతమంది ఏమంటున్నారు, అతని అనారోగ్య కారణం కావచ్చు, అతనికి వయసు రీత్యా నిభాయించుకోవడం బహుశా చేత కాకపోవడం వల్ల కావచ్చు, లేదా ఈ రాజకీయాలను, ఈ ప్లాన్స్ను, ఈ ఎత్తు పై ఎత్తులు వీటన్నింటినీ నిభాయించుకోవడం బహుశా కష్టం కావచ్చు. ఒక హీరోగా సినీ ఫీల్డ్లో గ్లామర్ ప్రపంచంలో రాగానే అందరూ లేచి నిలబడి ఉండడం, అతని మాటకు ఎవరు ఎదురు చెప్పలేకపోవడం, అతని చుట్టూ 100 మాగదులు ఉండడం, ఈ ప్రపంచం వేరు, రాజకీయం వేరు. రాజకీయంలో వచ్చాక ఎవరి రంగైనా కాస్త దిగాల్సిందే. ఎంత పెద్ద హీరో అయినా కూడా ప్రజలు కట్ ఇన్ టు సైజ్ అంటే వాళ్లను సరిసమానంగా ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఖచ్చితంగా అంటకత్తెర వేస్తారు. ఇవన్నీ విషయాలు తెలుసుకునే తలైవా ముందస్తు జాగ్రత్తగా ఎందుకు వచ్చిన గొడవ, ఈ రొచ్చులో దిగడం ఎందుకు? అదే అంటారు కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. బురదలో కాలు ఎందుకు పెట్టాలి, ఆ తర్వాత దాన్ని ఎందుకు కడుక్కోవాలి, లేదా బురద అంటిందని ఎందుకు బాధపడాలి, అసలు ఈ పనే చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నారేమో. అందుకోసమే సడన్గా మిడిల్ డ్రాప్ అయ్యారు. ఇక 2 రోజుల్లో పార్టీ ప్రారంభం కాబోతుంది అనుకున్న సమయంలోన సైలెంట్ అయిపోయారు. అది ఇప్పటికీ కూడా అంతు తెలియని పొలిటికల్ మిస్టరీ సినారియోగానే మనం చెప్పుకోవచ్చు. ఇక దళపతి విషయానికి వస్తే ఆయన 2 ఏళ్ల నుంచి కూడా చాలా ప్లాన్డ్గా ఉన్నారు. మొదటి నుంచి కూడా హీఈస్ యాంబిషియస్. ఆయనకు రాజకీయాలంటే చాలా మక్కువ. రాజకీయాల కంటే కూడా సామాజిక సేవలంటే చాలా మక్కువ. ఆయన ఒక అభిమాన ఫ్యాన్స్ అసోసియేషన్ స్థాపించి తద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని బోల్డ్ అనే వార్తలు వచ్చేసాయి. విజయ్ గురించి ఇప్పుడు తెలియని సమాచారం అంటూ ఏమీ లేదు. వ్యక్తిగతం కావచ్చు, వృత్తిగతం కావచ్చు, అన్నీ కూడా మొత్తం మీద సమాచారం అంతా కూడా ఇలా ఫ్లో వచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఏమంటే దళపతి స్నేహితులు లేదా దళపతి అభిమానులు లేదా దళపతి ఫాలోయర్స్ కొంతమంది ఒక వదంతి పుట్టించారు. ఏంటి, రజనీకాంత్కు దళపతిని చూస్తే అక్కసుగా ఉంది. ఎందుకు అంటే తాను చేయలేని పని అతను చేశాడు, తాను అందుకోలేని పదవి అతను అందుకున్నాడు అని. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళింది, తలైవా దగ్గరికి వెళ్ళింది. దీంతో అతనికి పాపం మనస్తాపం కలిగి ఆయన పత్రికా ముఖంగా ఒక ప్రకటన ఇచ్చారు. దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయితే నేనెందుకు అసూయపడాలి, అసలు ఆయన వయసు ఎంత, నా వయసు ఎంత, మా ఇద్దరి మధ్య దాదాపు 25 ఏళ్ల గ్యాప్ ఉంది. ఆయన జనరేషనే వేరు, నా జనరేషనే వేరు. అలాంటిది ఆయనకి ఏదో జరిగిందని నేనెందుకు బాధపడతాను, నేనెందుకు అసూయపడతాను? ఆయన ముఖ్యమంత్రి అయినందుకు సంతోషం ఉంటుంది కానీ అసూయ ఎందుకు ఉంటుంది అని ఆయన విరుచుకుపడ్డాడు. కొంతమంది పని పాట లేని వాళ్ళు ఈ వదంతులు పుట్టిస్తున్నారు. వాళ్ళకు వేరే పని లేనే లేదు. ఇద్దరి మధ్య ఎప్పుడు తగాదా పెడదామని కాచుకొని కూర్చుంటారు. 2 కట్టలకు నిప్పంటించి
పిలిచి వాళ్ళు వంట చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. అది ఎప్పటికీ జరగని పని అని తేల్చి కుండ బద్దలు కొట్టారు తలైవ. అంతేకాదు ఆయన ఏమన్నారంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఆయనపైన ఇంకొక అపవాదు కూడా వచ్చింది. ఎన్నికలు జరిగిన తర్వాత డిఎంకే అధినేత స్టాలిన్ ఓడిపోయాక అతని ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు. విజయ్ని అతను కలవలేదు. నిజంగా కూడా ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. ముఖ్యమంత్రి అయి అంటే సినీ హీరో అతను, సేమ్ ఇతడు హీరో అతను హీరో, హీరోగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సక్సెస్ఫుల్గా రాజకీయాలను అరంగేట్రం చేసి తొలి బంతినే సిక్సర్ కొట్టి సీఎం పదవిలో కూర్చున్నప్పుడు కనీసం అభినందించాలి, వెళ్ళి పలకరించాలి కదా. అదేమీ చేయకుండా ఓడిపోయినటువంటి డిఎంకే అధినేత స్టాలిన్ ఇంటికి వెళ్ళి గంటసేపు కూర్చొని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేయడంలోన ఏమిటి ఆంతర్యం? ఇది రాజకీయం కాదా? ఇది అక్కసు కాదా అని చాలామంది అంటున్న మాట నిజమే అని మనకు అనిపిస్తుంది. అయితే ఆయన ఏమన్నారంటే స్టాలిన్తోన నాకున్న అనుబంధం ఈరోజు రేపటిది కాదు, అది 45 ఏళ్ల అనుబంధం. ఆ అనుబంధం కారణంగానే నేను స్టాలిన్ ఇంటికి వెళ్ళాను, ఇందులో దాపరికమేముంది, నేను ఎందుకు దాచాలి? నేను ఆయన ఇంటికి వెళ్ళింది మాట వాస్తవం, ఆయన పరామర్శించింది వాస్తవం, ఆయనకు నా సానుభూతి వ్యక్తం చేసింది కూడా వాస్తవం. అన్నంత మాత్రాన అంటే ఆయనకు సానుభూతి వ్యక్తం చేసినంత మాత్రాన విజయ్ పైన నేను అసూయ వ్యక్తం చేసినట్టు కాదు అని చెప్పారు. మరైతే మీ స్నేహితుడు కమల్ హాసన్ వెళ్ళి దళపతిని కలిశారు కదా, మళ్ళీ ఆయన మీరు స్నేహితులు కదా, ఆయన చేసిన పని మీరెందుకు చేయకూడదు? ఆయన కూడా రాజకీయ పార్టీ పెట్టారు, ఆయన కూడా సక్సెస్ కాలేదు, కానీ ఆయన మనసులో కల్మషం లేదు, ఆయన వెళ్ళి కలిశారు కదా అంటే అందరూ ఒకేలా ఉండరు. కమల్ హాసన్ వెళ్ళి కలిశారు, నేను వెళ్ళి కలవను. కొత్తగా ముఖ్యమంత్రి ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళ తోక పట్టుకోవడం అనేటువంటి సంప్రదాయానికి నేను చాలా దూరం అని తలైవ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పి చివరిలో ఒక మాట చెప్పాడు కొసమెరుపుగా, మీరు విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే అసూయ పడుతున్నారని అడుగుతున్నారు. అది కాదు మీరు అడగాల్సింది. విజయ్ ముఖ్యమంత్రి అయితే నేను అసూయ పడను, అయినందుకు నేను అసూయ పడను. ఒకవేళ కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయ్యింటే ఖచ్చితంగా నేను అసూయ పడేవాడిని, ఎందుకంటే మేమిద్దరం కొలీగ్స్ కాబట్టి, సమకాలీనులు కాబట్టి, నాకు ఆ చెరువు హక్కు అతనిపైన ఉంది కాబట్టి అని చమత్కరించి తన మాటలను ముగించారు. సో ఇదండి తలైవ వర్సెస్ దళపతి. అయితే ఇది జస్ట్ తాటాకుమంటే చెప్పులు లాంటిది, చప్పున ఆరిపోయింది. అయితే ఇది రగులుతూ ఉండొచ్చు. అయితే చివరిలో ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఏంటంటే దళపతి సక్సెస్ని స్టాలిన్ ఇప్పటికీ కూడా జీర్ణం చేసుకోలేకపోతున్నారు, రోజుకో మాట వదులుతున్నారు. తాజాగా ఆయన అంటున్నది ఏంటంటే దళపతి విజయ్ సక్సెస్ ఏంటి అంటే అది కేవలం సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వల్ల వచ్చినటువంటి సక్సెస్సే కానీ ఆయన జనాల్లో తిరగలేదు, జనాల్లో మమేకం కాలేదు, రాజకీయాల్లో ఓనమాలు కూడా తిద్దలేదు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు. ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్లో ఆయన చేసిన ప్రచారం, ఆ ప్రచారంతో ప్రభావితమైనటువంటి యువతరం, ఆ యువతరం చిన్నపిల్లలు ఇంటికి వెళ్ళి తమ తల్లిదండ్రులతో కూడా ఓట్లు వేయించారు కాబట్టే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కూర్చున్నారు. కానీ ఎప్పటికైనా కూడా తమిళనాడులోన ద్రవిడ పాలిటిక్సే నడుస్తాయి, ద్రవిడ రాజకీయమే నడుస్తుంది, ద్రవిడ ప్రభుత్వమే ఉంటుంది, ఇది రాసి పెట్టుకోండి పక్కా అని చెప్పారు. మొత్తానికి దళపతికి రాజకీయ కష్టాలు మొదలయ్యాయి. చూద్దాం బండి ఎటు వెళుతుందనేది. ఇంకా 5 ఏళ్ల టైం ఉంది కాబట్టి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ వెరీ మచ్.